ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి ఈనాటి నామము. ఈ నామరూపదేవతకి సంబంధించిన శక్తి సామర్థ్యములు అనేకమైనటువంటి శృతి ప్రామాణిక బెనిఫిట్స్ కూడా ఇందులో ఒక 2 మంత్రాల ద్వారా తెలియచేస్తాను. వాటిని మీరు మీ గురువులు అనుమతితో మాత్రమే చేసుకోవాలి. గృహస్థులు ఈ మంత్ర సాధన చెయ్యకూడదు. గురువుగా చేసుకోమని చేసుకోవచ్చు. అర్థమైందండి? ఏంటండి ఈనాటి నామరూపం అంటే లగ్న చామర హస్త శ్రీ శారద పరివీజిత అంటే ఏంటి? నేను మీకు తెలియజేసేది ప్రతిసారి ఆంధ్రాలో తెలుగు, తెలంగాణలో యాస తెలుగు, తమిళము, కన్నడం ఇలా ఉంటాయి. మీరు స్వచ్ఛమైన ధర్మమైన నీతి నిజాయితీలుగా జ్ఞానం కావాలంటే ఆ మహర్షుల భాష అయిన శృతుల్లోకి వెళ్ళాల్సిందే. మీరు ఆ మహర్షుల భాషలోకి ఆ విశ్వవిజ్ఞాన సైంటిస్టుల దారిలోకి వెళ్లకుండా వేరే వేరే వలసవాద మతాలు, వలసవాద లైఫ్ స్టైలు, తర్వాత ఎవడో వలసవాద విద్య చదివిన ప్రవచనకారుల సంబంధించిన భాషల్లోకి వెళ్తే మీకు ఇది తెలియదు. అర్థమైందండి? టెక్నాలజీ పెరిగింది. మీ ఫోన్ ఉపయోగించుకోండి. నేను చెప్పినవి కరెక్టో కాదు వెరిఫికేషన్ చేసుకొని ఎడ్యుకేషన్ చేసుకోండి. మిమ్మల్ని మీరు కనీసం మీ పిల్లలకైనా జ్ఞానము తెలియచేయండి. శృతులది. సరే, ఈనాటి నామం కొంచెం విడదీసి చెబుతా. లగ్న అంటే చేతిలో ధరించే వస్తువు. చామర అంటే గాలిని సృష్టించే వస్తువు. అంటే సృష్టించడం అంటే ఉన్నదాన్ని మనకు అనుకూలంగా మలిచే వస్తువు అన్నమాట. పొయ్యి ఉందంటే అన్నం వండుకోవచ్చు, గ్యాసు పొయ్యి ఉంటే అట్లా. హస్త అంటే చేత్తో పట్టుకునే వస్తువు. కొన్ని చేత్తో పట్టుకోవచ్చు, కళ్ళజోడు, ముక్కు ఇలా ఉంటాయి కదా, అలా చేత్తో పట్టుకునే వస్తువు అన్నమాట హస్త అంటే. ఈ విధంగా మీకు ఈ మహర్షుల భాష నుంచి మీ నేటి భాషలో కొంత మీకు అర్థం అవ్వాలంటే ఏంటంటే, చేతిలో విసనకర్ర పట్టుకొని విసురుతున్న దేవతలు అని మీకు అర్థం చేసుకోండి. ఎవరంటే చేతులతో విసనకర్రలు పట్టుకొని ఇసురుతుంటారు? ఎవరికి ఇసురుతారు? ఎందుకు ఇసురుతారు? ఏం బెనిఫిట్స్? ఎందుకు చేస్తున్నారు ఆ పని? మేమంటే గుడికి ఏదో ఎవడో చెప్పాడు ప్రవచనకాడు, పొద్దున్నే లేచాం, పరిగెత్తాం, రైళ్ళు ఎక్కాం, బస్సులు ఎక్కాం, అనేకం తిరిగాం, నడిచిపోయాం, నడిచి వచ్చాం, అనేక మాలలు వేసుకుంటున్నాం, అనేకం చేస్తున్నాం. ఓకే, మరి దేవతలకు ఏం పని అండి ఇసునకారులతో ఇసరడానికి? ఎవరిని ఇసురుతున్నారంటే, దీనికి పొద్దున్నే మీరు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా వేదాల జ్ఞానం ఉన్నవారు కూడా, అంటే వేదం చదువుకున్నవాళ్ళు, వేదం చదువుకోవటం అనేది శృతులకు సంబంధం లేదు. శృతులు అంటే బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి యొక్క జ్ఞానం. వేదం చదువుకొని వేద భాష్యం చదివి వేద అంగములు చదివితేనే అతనికి విశ్వ విజ్ఞానం తెలుస్తుంది. శృతులలోకి వెళ్తే స్వ అనుభవం తెలుస్తుంది, అలా తెలియదు. అర్థమైందండి? దానికి మంత్ర సాధన అనేది, మంత్రం అంటే ఆలోచన. సరే, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మీరేం చేస్తారంటే, సరస్వతీదేవిని చాలామంది భారతీయులు, వాళ్ళ విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా పొద్దున్నే లేచిన దగ్గర నుంచి కొంతమంది సరస్వతీదేవిని మాకు చదువు రావాలని, లేదా మాకు ఉద్యోగం రావాలని, మాకు బాగా మాటలు రావాలని, మేము ఎక్కడన్నా ప్రవచనాలు చెబుతున్నాం, అందులో క్లిక్ అవ్వాలి, బాగా అవతల నోరు పడిపోవాలని నకులు వాగీశ్వరి మంత్రం కూడా కొంతమంది చేస్తుంటారు. అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి నకులు వాగీశ్వరి మంత్రం ఎందుకు చేస్తారని చూసుకోండి. అవతల నోళ్ళు పడిపోవడానికి చేస్తారనమాట. ఇలా ఈ సరస్వతీదేవిని పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా కొంతమంది, ఎక్కువ మంది, మిగతా బ్యాలెన్స్ వాళ్ళు 20%, 80% మంది ఏం చేస్తారంటే, లక్ష్మీదేవికి నమస్కారాలు, అష్టలక్ష్మి అని, ధనలక్ష్మి, ధాన్య సంతాల వగేరా 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 పేర్లతో ఒక బోర్ల పడుకొని వేడుకుంటూ ఉంటారు. ఏమని,
నువ్వు అనుగ్రహించమ్మా మాకు అది ఇది పొద్దున్న లేచిన దగ్గర నేను దండం పెడుతున్నాము, ఈ విధంగా మరి ఫలానా ఆయన చెప్పాడు ఆ మంత్రం ఇది అని చెప్తూ ఉంటారు మీరు. అయితే ఇక్కడ ఏంటంటే శృతి ప్రామాణికంగా ఈ నామాన్ని ఈ అర్థాన్ని తీసుకుంటే మీకు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఒక రోజు కదా, దాన్ని మనం శృతి ప్రామాణికంగా తీసుకుంటే యుగాలు అంటారు. యుగాలు మనమంతలో గతంలో చెప్పాను మీకు నేను, ఇది అందులో ఉంటుంది. ఈ లక్ష్మీదేవి సరస్వతి వాళ్ళు పొద్దున్నే లేవంగానే అంటే సృష్టి ప్రారంభం, సృష్టి అయిపోయేదాకా అంటే ప్రస్తుతం సృష్టి అయిపోయేదాకా ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణిని ఇసునికలతో ఇసురుతూ ఉంటారు. మీరు చాలా చోట్ల కొన్ని చిత్రాలు రవివర్మ గీసిన చిత్రాలు రియాలిటీ కాదు, అర్థమైందండి? ఏ దేవుడి చిత్రమైనా రియాలిటీ కాదు. రవివర్మ అనబడే ఆయన మీకు అతనిలో కూడా చెప్పి ఆయన గీసిన చిత్రాల్లో లక్ష్మీదేవి సరస్వతిని చుట్టూ ఉన్నటువంటి మధ్యలో కొంతమంది పార్వతీదేవి అంటారు, కొంతమంది ఏమో వారాహి రాజశ్యామల, ఏమేమో శారదాదేవి అంటుంటారు, కొంతమంది ఏమో రాజరాజేశ్వరి, ఇటుపక్క లలిత, అట్లా చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఈనాటి నామం లగ్న చామరహస్త శ్రీ శారద పరివీజిత అని దీని వివరణ. అయితే దీన్ని మనం ఎప్పుడు కూడా నేను మీకు తెలియజేసే పరంగా ఏంటంటే బ్రహ్మోనిషత్ పరబ్రహ్మ స్వరూపిణిని వీళ్ళిద్దరూ సేవిస్తూ ఉంటారని ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. అర్థమైందండి? మీరు పూజించే వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారో బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి. వాళ్ళకి పొద్దున్న సాయం దాకా, మీకు పొద్దున్న సాయం దాకా ఓ రోజు వాళ్ళకి ఒక యుగం, ఈ యుగం మొత్తం వాళ్ళు చేస్తూనే ఉంటారు ఆమెని. సరే, ఈ విషయం మీకు అర్థం కావాలంటే ఈ విధంగా మీకు అర్థం అవ్వాలని సామాన్య భాషలో వివరించడం జరిగింది. మా శృతి ప్రామాణిక మంత్ర శాస్త్ర రీత్యా, మంత్రం అంటే ఆలోచన రీత్యా మానవుల్లో గత జన్మ కర్మలు రీత్యా సంచితంలో కలిగే అనారోగ్య, ఆర్థిక, భయ, ఆందోళనలు గడగడ వణికిపోతుంటారు కొంతమంది ఆడవాళ్ళు ఏమో మా సైకాలజికల్ ప్రాబ్లమ్స్, అంట్లు 10 సార్లు దొంగతారు, ఇల్లు 10 సార్లు ఊడుస్తుంటారు, బట్టలు 10 సార్లు ఊడుస్తుంటారు, కాదు చెప్పిందే చెప్పడం, ఇలా వగైరా ఈ సమస్యలన్నీ ఉంటాయి అన్నమాట. ఈ నివారణ కొరకు అర్థమైందండి. ఈ తర్వాత కొన్ని మంత్రాలు ఉంటాయి అన్నమాట, ఇది ఈ ప్రాబ్లమ్స్ కోసం. వాటి వలన పైన వివరించిన సమస్యలు పోతాయి, మీకు ఆర్థిక, మానసిక, సైకాలజికల్ ప్రాబ్లమ్స్ అని పోతాయి. అయితే ఇవి పోవటం వల్ల ఏం జరుగుతుంది? స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఇది కొంచెం కష్టమైన పని, కానీ మరి నువ్వు నీ పిల్లలు ఒకటి త్యాగం చెయ్యాలి కదా. సరే, ఎక్కువగా ఈ మంత్ర సాధకులు మనం దక్షిణాదిలో తక్కువ మంది చేస్తుంటారు, ఉత్తరాదిలో బాగా చేస్తారు. వాళ్ళని కాపాలికులు అంటారు. తర్వాత అనబడి తెగవాళ్ళు, కాపాలికలు కూడా తెగవాళ్ళు చేస్తారు. ఎంతో వేగముగా ప్రారంభ కాలము తొలగిస్తుందో ఈ మంత్ర సాధనలో కొన్నిసార్లు చిత్త చాంచల్యం కూడా కలిగిస్తుంది. నేను మీకు ప్రతిసారి చెబుతుంటా, ఏ మంత్రాలు ఏం చేసినా సౌండ్స్, వలస మతాల సౌండ్స్ ఏంటి, శృతి ప్రామాణిక సౌండ్స్ ఏంటి, ప్రవచనకారులు చెప్పిన గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు, వాళ్ళ అవధూతుల బాబాలు, ఫకీరులు పూజలు చేసే సౌండ్స్ ఏంటి, ఈ సౌండ్ శాస్త్రం ప్రకారం తెలుసుకోండి. దానివల్లనే బెనిఫిట్స్ వస్తాయి. బెనిఫిట్స్ రాని సౌండ్స్ వల్ల టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అని చెప్తూ ఉంటాను మీరు ఆలోచించుకోండి, ఫోన్ ద్వారా తెలుసుకోండి. సరే, నేను చెప్పే ఈనాటి మంత్రంలో చిత్తచాంచల్యం కూడా కలుగుతుంది. అయితే ఇవి శ్రీ విద్యా పూర్ణ దీక్ష అయినటువంటి వాడు కొన్ని కర్మలు ఇచ్చే ఇబ్బందులు పడుతుంది, వాడి చేసుకుంటే వాడికి చిత్తచాంచల్యం కలగదు. తర్వాత ఉత్తరాదిన కొన్ని అఘోర పరంపరలో ఈ మంత్ర విద్యలు చేస్తుంటారు. వాళ్ళలో కూడా చాలామంది చిత్తచాంచల్యం వల్ల బట్టలిప్పు తీసుకుని కూడా తిరుగుతుంటారు. మీకు తెలియని నేను ఈ మంత్ర విద్యలు చెప్తున్నాను. మీకు శ్రీ విద్యా గురువులు అనుమతితో మాత్రమే ఇవి చేసుకోవాలి. తర్వాత ఈ మంత్ర విద్యలో వచ్చేసి శృతి మహర్షుల ప్రామాణికం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మహర్షుల ప్రామాణికం కాదు, ఎందుకంటే కొన్ని కారణాలతో మహర్షులు ఈ మంత్ర విద్యలో రహస్యంగా ఉంచారు, సామాన్య ప్రజలకు తెలియకూడదని. గబగబ వాడేవాడో ప్రత్యంగా చేశాడు, ఏడవలో వారా చేశాడు, బట్టలు వేపించుకుని వాడ మీద తిరిగినట్టు, అంతకంటే 100 రెట్లు శక్తివంతమైన విద్యలు ఇవి.
ఏంటంటే ఈ మంత్ర విద్యలు అంటే మీరు ఇంకో 2 చెబుతాను, తర్వాత ఈ మంత్రాల బెనిఫిట్స్ కూడా చెబుతాను. ఐం హ్రీం శ్రీం శ్రీం హ్రీం ఐం చ్రాం శ్రీం చ్రుం శ్రైం చ్రౌం స్థిరః. చండీ మంత్రంలో ఎక్కువగా చకారం వస్తూ ఉంటుంది. అంటే ఇన్నిసార్లు చకారం వచ్చిందంటే ఇంతమంది చండీ దేవతల రూపం అని. సౌ క్లీం ఐం ఝూం ఝూం పరేత భూతాధిపతియే మహాపిశాచ నాయకాయ. ఒక పిశాచికే సస్తారు, సర్వ పిశాచులకి నాయకుడైన మంత్రం అంటారు. కాపాలాయ ఝోంటి గదమనాయ అధిపాయ భోం భేతాళాయ తుభ్యం నమః హుం పట్ పట్ స్వాహ. ఇది కొంతమంది అఘోరాలు చేసినప్పుడు మెంటల్ బ్యాలెన్స్, శృతి ప్రామాణికమైన మంత్రాల వలన మెంటల్ బ్యాలెన్స్ అనులోమ విలోమంగా ఉంటుంది. డైరెక్ట్గా ఇచ్చేస్తే ఎక్కువసార్లు మెంటల్ బ్యాలెన్స్ తప్పచ్చు. ఈ విధంగా మొత్తం 8 మహామంత్ర విద్యలు ఉంటాయి. 8 దిక్కుల్లో ఉన్నటువంటి ప్రజల కోసం, 8 మూలలు 8 దిక్కుల ప్రజల కోసం ఆనాటి మహర్షుల్లో కొంతమంది వాళ్ళ ప్రొటెక్షన్ కోసం చెప్పినవన్నమాట. నేటి ఆధ్యాత్మిక ప్రపంచంలో వలసవాద మతాలు ఇచ్చారు. అర్థమైందండి? ఆధ్యాత్మిక ప్రపంచంలో, భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు వలసవాద మతాల్లో వాళ్ళ వలన మానవుడు ఈ జ్ఞానం తెలుసుకోలేకపోతున్నాడు. ఈ మంత్ర విద్యలో 8 రకాల 8 మూలలు ఉండే మానవులు ఏ రాష్ట్ర ఈ భూమి మీద ఎక్కడున్నా ఈ మతాల ఈ యొక్క మంత్రాల వల్ల మహాశక్తివంతంగా తయారవుతాడు. అన్ని రంగాల్లో మెంటల్ బ్యాలెన్స్ ఉన్నవాడే చెయ్యాలి. అటువంటి అయితే అలా కాకుండా కనుక చేస్తే ఉన్న జ్ఞానం కూడా మర్చిపోయి మాకు దయ్యం పట్టిందండి, మాకు భూతాలు పట్టినాయండి అని చెప్పి కొంతమంది వలసవాద మతాల వాళ్ళు నూనెలు తాగటం, నీళ్లు చల్లుకోవటం, టీవీలో వీడియోలు చూపిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు లూటీలు చేయటం, గందరగోళం గజిబిజి అభిషేకాలని రానా రకాల చండాలను చేస్తుంటారు. అలాంటి వాళ్ళు దయ్యాలు భూతాలు పట్టినటువంటి అలాంటి వాళ్ళు ఇవి చేసుకుంటే చాలా బాగా మార్పు వస్తుంది. గుర్తుపెట్టి వలసవాద మతాల్లో వాళ్ళైనా ఈ మంత్రం వాళ్ళు ఎవరైనా సరే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవ్వకుండా గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఈ మంత్రాన్ని దీనివల్ల బెనిఫిట్స్ తెలుసుకొని మీరు ఎవరైనా సరే శ్రీ విద్యా గురు పరంపరలో కానీ వేదాలు శబ్దం అర్థం తెలుసుకొని చేశారనుకోండి, దిల్ ఖుష్, సర్వభూతాలు సర్వదయాలు గసగస వణికి పరాలైపోతాయి. ఎందుకు? అలాంటి మంత్ర విద్య అర్థమైందంటే సైంటిఫిక్గా కూడా చాలా టాప్ సబ్జెక్ట్. సరే, కొంతమంది అగ్రవర్ణాలు వాళ్ళ వలసవాద మతాలను ప్రోత్సహించి ఎస్టీ బీసీల్లో కొంతమందిని ఆధ్యాత్మికంగా దోచుకుంటూ అన్నారు. అర్థమైందండి? ఇప్పుడు మన మహర్షులు మధ్య కాలంలో దేశం మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ప్రజలందరినీ బాగు చేయడం కోసం ఎక్కడున్న ఆహార అలవాట్లు, ఆ వాటర్ తాగటం, ఆ పంచభూతాల పరంగా వాళ్ళకి చెప్పుకొచ్చారు జ్ఞానాన్ని. సరే, కాలక్రమేణా టెక్నాలజీ పరంగా అటోళ్ళు ఇటు ఉద్యోగాలకు పోతున్నారు వగేరా వగేరా. కానీ ఈ భారతదేశంలో 99% క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా శృతులు అటు అంగాల ప్రామాణికంగానే వాస్తులని, వీళ్ళని, పూజలని రహస్యంగా రకరకాలుగా చేస్తూనే ఉంటారు. నేనేమంటున్నానంటే మీరు ఈ రహస్యంగా ఎందుకు చేస్తారు? డైరెక్ట్గా పబ్లిక్గా చేయొచ్చు కదా, ఎందుకు మీరు భయపడతారు? భయపడవాకండి. మీ ఫోన్ తీసుకోండి, శృతులు అని కొట్టుకోండి, మీ గుండెల మీద చేయి పెట్టుకోండి. నేను మా తాత ముత్తాతలు భారతీయులు, మేము సనాతన వాళ్ళం, మేము ఏ ఆధ్యాత్మికం ఆచరించాలని గూగుల్లోకి వెళ్ళండి, ఏమొస్తే ఆచరించండి. వాడెవడో చెప్పినటువంటి ఎవడో ఎందుకు వాడికి క్యాష్ ఇవ్వటం, ఇవన్నీ వేస్ట్ కదా. మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్న ఆ మతాల ప్రవక్తలు, సర్వ మతాల ప్రవక్తలు మీరిసిరే బెగ్గింగ్, కుక్కకి బిస్కెట్లు దాకా మీరేసే డబ్బులతో బతుకుతున్న వాళ్ళు మీకు దేవుడి కృప, దేవుడి అనుగ్రహం ఎలా ఇప్పించగలరు? వాళ్ళే స్వయంగా ఆ దేవుణ్ణి బేకింగ్ చేసి తీసుకోవచ్చు కదా. మీ డబ్బుల్ని మిమ్మల్ని భయభ్రాంతుల్ని గురి చేసి లూటీలు చేస్తున్నారు, మీరు తెలుసుకోండి. డబ్బులు ఏమీ లేకుండా మీకు అబ్బాయి మీరు గూగుల్లోకి వెళ్ళండి, శృతుల్లోకి వెళ్ళండి, నన్ను ఎవడు చెబితే వాడి దగ్గరికి వెళ్ళండి, తెలుసుకోండి, నేర్చుకోండి, మీ పిల్లల్ని బాగు చేయండి.
అంతేగాని మీ సొమ్ము తీసుకొని పొట్ట పోసుకొని పిల్లలు బతికిస్తున్న ఆ మతాలకి, ఆ సర్వమతాల ప్రవక్తలకి, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు, బాబాలు, ఫకీర్లు, వీళ్ళందరికీ మీరు డబ్బులు ఇస్తే కానీ వాడు పిల్లలు పోసి వాడికి ఏంటి, వాడి చెబితే భగవంతుడు అనుగ్రహం ఎలా వస్తుంది? హౌ ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి. మీ ఫోన్ ద్వారా టెక్నాలజీ చూసుకొని బాగుపడండి. రెండో మంత్రం కూడా ఉంది, అంటే రెండో చెబుతా, మొత్తం 8 చెప్పలేను నేను, ఎందుకంటే టైం విలువైంది కాబట్టి. ఆ రెండో మంత్రంలో ఏముంటుందంటే ఇది ఇంకా చాలా పవర్ఫుల్ అండి. ఫస్ట్ దాని అమ్మగుడు ఇది ఏమంటుందంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం హ్రీం ఐం. నేను చెప్పిన బీజాక్షరాలే విశ్వ ప్రకంపనములు అంటారు. అర్థమైందండి? పంచ ప్రణవముల్లో విశ్వ ప్రకంపనలు అంటారు. ఓం నమో భగవతే భీమ భైరవాయ. వం రం హరం విజయప్రసాద భైరవ. ఏ అమ్మాయి అయినా, ఏ అబ్బాయి అయినా, ఏ విజయం కావాలన్నా ఇది చేసుకోవచ్చు. అర్థమైందండి? మమ సర్వశత్రునాశనాయ విబుధ వాహనాయ మమ సర్వశత్రు నర రుధిర మాంస భక్షణాయ మమ సర్వశత్రు ముచ్చాట యోచ్చాటయ హుం హూం తటయ తటయ భస్మీకురు భస్మీకురు హుం ఫట్ ఫట్. స్వాహ ఉండదు. అర్థమైందండి? ఆ విధంగా ఇప్పుడు దీంట్లోంచి కాపీ కొట్టి ఆదరణ భద్రకాళి మంత్రం అని ప్రత్యంగిరాన్ని తీస్తుంటారు. ఇవి ప్రాచీన మంత్రాలు. ఇందులో మసాలాలు కొన్ని కలిపి మీకు కొంతమంది ఆ పుస్తకాలు కొన్ని ఊళ్ళలో రాజమండ్రిలో రూములు ఉంటాయి. ఈ పుస్తకాలు రాసేవాళ్ళు వలసవాద డిగ్రీలు చదివిన వాళ్ళు, ఎంఏలు బిఏలు చదివి పాపం కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు వలసవాద మతంలో పోలేక ఇందులోనే ఉంటూ ఈ బాధలు, ఈ గవర్నమెంట్ అంతా చేసి రిజర్వేషన్లు, ఇటు గోల తట్టుకోలేక పాపం ఆ పుస్తకాలు అందులో ఉన్నవి ఇందులో ఇద్దరు వస్తూ ఉంటారు ఏదో డబ్బుల కోసం అన్నమాట. కాబట్టి నేను చెప్పేవన్నీ కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోండి, గురుముఖంగా తెలుసుకోండి, చెయ్యండి. మీ సొంతంగా చేయవాకండి. ఈ మంత్రాలు ఇలాంటివి బ్రహ్మ విద్య మంత్రాలు చేయొచ్చు, ఇవి చేయకూడదు. సరే అంటే ఏంటి? మీరు మంత్రం అంటే ఇప్పుడు మళ్ళీ మీరు గబగబ వేరే ఆలోచన. మంత్రం అంటే ఆలోచన. ఇప్పుడు నేను చెప్పినవని మీరు ఆలోచించడాన్ని మంత్రం అంటే ఏమిటి? మెంటల్ బ్యాలెన్స్కి ఎలా ఉండాలి, భయం ఎలా పోవాలి, ఉద్యోగాలు ఎట్లా రావాలి, మా శత్రువు, ఇలాంటి ఆలోచనలు. కొంతమంది ఈ సాధన వలన ఈ మంత్రాలు అజ్ఞానం అవిద్య పొరలు నోటెముటిని మీరు చేస్తే పొట్టకూటోళ్ళ మాటలని వస్త్రహీనముగా, అంటే బట్టలు లేకుండా తిరుగుతారు అఘోరాలు. అలా విధంగా మీరు తిరుగుతుంటారు ఆధ్యాత్మిక వేషాలతో అఘోరాల్లాగా తిరుగుతాం. అయితే శ్రీ విద్యా పూర్ణ దీక్ష అన్నట్టు అయినటువంటి వాళ్ళు ద్వారా ఈ మంత్ర సాధనలు మీరు ఈ దేవతా శక్తులు అలాంటివి తెలుసుకుంటే అప్పుడు మీకు ఈ ఆహారంలో ఎప్పుడైనా నాలుక బాగాలేకపోయిన నాలుక బాగాలేనప్పుడు చట్నీ నంచుకుంటే నాలుక ఎట్లుంటుందో, నోరు సచ్చుపడిపోయినప్పుడు నాలిక ఆ విధంగా బాగా తీవ్రమైన ప్రాబ్లం అప్పుడు ఇలాంటి మంత్రాలు కొన్ని రోజులు చేసుకోవాలి, లాంగ్ రన్లో చేయకూడదు. శృతుల జ్ఞానం లేని వారికి ఈ మంత్ర విద్యలు, శృతుల జ్ఞానం లేని వాళ్ళు ఎవడైనా సరే వేదం చదువుకోవచ్చు, ఏది చదివినా సరే. శృతుల జ్ఞానం లేని వాళ్ళకి ఈ మంత్ర సాధన గురించి మీరు సామాన్య వివరించలేరు, వాళ్ళు తెలుసుకోలేరు, తెలియజేయలేరు. అర్థమైందండి? తర్వాత దీని గురించి వివరణ కూడా చెప్పలేరు. మీకు నేను ఈ మంత్ర సాధన చేసినా చేయకపోయినా మీ యొక్క ఒరిజినల్ మీ బాడీలో ఉన్న కొన్ని చెబుతా. మీరు విని బొక్కబార్లో పడుకొని తిరుమలలో పొరుగు దండాలు పెడతారే, అలా మీ ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే పెట్టుకోవచ్చు. అర్థమైందండి? పొరుగు దండాలు అలాంటిది మీ బాడీలో ఉండేది నేను చెబుతా. ఇప్పుడు అది విన్న తర్వాత మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకొని కరెక్ట్ అయితే వెంటనే మీరు పొరుగు దండాలు పెట్టుకోండి. మా శరీరంలో ఇన్నేమి ఇన్నాళ్ళు ప్రవచనకారులు, పొట్టకూటి ప్రవచనకారులు మాటలిని, లేదా వలసవాద మతస్థుల మాటలిని, ఆ గుళ్ళు గోపురాలు చర్చిలు మసీదులు సమాధులు హిమాదులు తిరిగామని మిమ్మల్ని మీరు తిట్టుకోకుండా ఆనందపడి పొరుగు దండాలు పెట్టుకోండి. ఏంటంటే మా బాడీలో ఉండేది చెప్పండి అంటే, మీ శరీరంలో తన్మాత్రలని ఉంటాయి. అదేనండి మేము ఎప్పుడు వినలేదంటే వినరు కాబట్టి చెబుతున్నాను. గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. వాటిని ఏమంటారంటే
పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అంటారు. ఇవి మహాభూతాలు. ఇప్పుడు నేను చెప్పినవి మహాభూతాలు. బయటకు చూస్తే మహాభూతాలు అంటారు. ఇవన్నీ మన కంటికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీటిలో కంటికి కనిపించనివి, కనిపించకుండా బీజ రూపము. మీరు చాలామంది చింతపండు తినే ఉంటారుగా, అబ్బో పుల్లగా ఉంది అంటారుగా. చిన్న చింత గింజ అక్కడ పెట్టి ఈ గింజని నానబెట్టి కొరికి చూస్తే అంత పులుపు వస్తుంది. ఆ చింతపండులో పులుపు రాదుగా గింజలో. అర్థమైందా? అలా మీరు బయట కనిపిస్తున్న వాటిల్లో ఇవి మీకు తెలియకపోతే ఇది తెలియదు అన్నమాట. వాటిల్లో బీజ రూపంలో ఉంటాయి నేను చెప్పినవి. వాటి స్వభావములు, బయట ఉన్న వాటి స్వభావములు ఈ బీజంలో ఉంటాయి. అర్థమైందండి? అంటే మర్రి గింజలో మర్రి చెట్టు ఉంటుందని మీరు నమ్మాలి. కాబట్టి నేను చెప్పట్లేదు, చూసుకుంటే కనపడుతుంది. కాబట్టి నేను వివరించిన వాటిల్లో ప్రత్యేకమైన లక్షణాలు మీకు నేను ఈ విషయం చెప్పేదాకా మీకు పంచభూతాలలో ఇవి ఉంటాయని శృతి ప్రామాణిక జ్ఞానం ఉన్న వాళ్ళ ద్వారా తెలుస్తుంది. శృతుల జ్ఞానం లేని వాళ్ళో మీకు ఇప్పటిదా తెలియదు. అర్థమైంది? వాళ్ళు చెప్పలేరు కాదు. సరేలేండి, మేము ఇంక నుంచి శృతుల్లోకి వెళ్తామని మీరు చెప్పినామని అయ్యో చూసుకుంటున్నాములే. అది అంటే నెంబర్ 1 కొన్ని చెబుతా, క్లుప్తంగానే వివరిస్తున్నాం, మీరు తెలుసుకోవాలి స్వయంగా. లక్షణము అంటే ఒక ప్రత్యేకమైన గుణము లేదా రూపము. అంటే అదేంటంటే ప్రత్యేకమైన గుణం అంటే ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక గుణం ఉంటుంది, దాని ప్రత్యేక గుణం అంట. నేను చెప్పిన వీటిల్లో ప్రత్యేక గుణం ఒకటి ఉంటుంది అన్నిటిలో. అది మీరు తెలుసుకోవాలి. అప్పటిదాకా అది మీకు ఉపయోగపడదు. మీ బాడీలో మీకు ఉంటుంది, మీకు తెలియదు. స్వభావము అంటే సహజమైన ప్రవర్తన లేదా లేకపోతే దాతత్వం అనబడేటువంటివి ఉంటుంది. అంటే 3 వచ్చేసి విశిష్టత. అంటే వేరే వాటికి లేని ఈ ప్రపంచంలో అనేక మంత్రతంత్రాలు, దేవతలు వగేరా వగేరా కొంతమంది ఒకటికి ఉన్నది ఒకటికి ఉండదు అన్నమాట. ఏ మానవుడు ఏలు ముద్రలు ఒకలాగా ఉండవు, ఏ మానవుడి మనసు ఒకలాగా ఆలోచించరు. కాబట్టి అలాగే వీటిల్లో కూడా వేరే వాటికి లేని ప్రత్యేక గుర్తించదగిన గుణాలు ఉంటాయి. అర్థమైంది? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఉదాహరణకి వాయువు సహజ గుణం ఏంటండి? వాయువు యొక్క సహజ లక్షణాలు ఏంటి? మీ శరీరంలో మీరు తీసుకుంటున్న ఆహార పానీయాల ద్వారా ఈ గుణం ప్రవర్తన ఉంటుంది. దీని యొక్క సహజ లక్షణం మీ ప్రవర్తన బట్టే ఉంటుంది అన్నమాట. సహజ లక్షణం అంటే ఏంటి? ప్రతిరోజు ఉదయం 2 సార్లు మలబద్ధకం లేకుండా ఇల్లు వచ్చి శుభ్రంగా స్నానం చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ప్రామాణికమైన ప్రాణాయామం చేసేవాడు ఎవరికైనా సరే ఈ జ్ఞానం ఉంటుంది. ఈ విధంగా శరీరంలో వాయు సంచారం వలన మీకు ఆహార అలవాట్లు, ఆధ్యాత్మిక పనులకి వాయు సంచారం, తర్వాత ఈ అలవాట్లు ఉన్నవాడికి, ఫ్రీ మోషన్ అయ్యేవాడికి, ఈ యొక్క ప్రాణాయామం చేసేవాడికి, ఇవి చేయని వాడికి విభిన్నముగా వాయు యొక్క సంచారం ఉంటుంది. ఈ విధంగా మీరు తన్మాత్రల్ని పరీక్షించుకోవచ్చు మీ ఫోన్ ద్వారా. మరియు మీ శరీరంలో వచ్చేసి బయట ఉండే పృథ్వీలో ఉండే, మీ కళ్ళ ముందు కనపడే పృథ్వీలో ఉండే గంధ తన్మాత్ర. అర్థమైంది? ఇది ఒక దేవతా స్వరూపంగా మీరు శుద్ధి ప్రామాణి చెప్తున్నా మీకు నేను. గంధ, మీరు భూమిని చూస్తున్నారు, కానీ ఆ భూమిలో ఉండే గంధ తన్మాత్ర అనే దేవతా శక్తి మీకు ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లో ఇంపార్టెంట్ అయినటువంటిది అన్నమాట. మీ శరీరంలో కూడా అదే ఉంటుంది, ఆ దేవత అంశే ఉంటుంది. జలంలో ఉండే రస తన్మాత్ర, బయట ఉష్ణంలో ఉండే అగ్ని లేకపోతే తేజస్సు, మీ బాడీలో ఉండేటువంటి తన్మాత్ర. తర్వాత అంటే రూపం అన్నమాట, రూప తన్మాత్ర అంటారు. తర్వాత మీ అందానికి చాలా ఇంపార్టెంట్ ఇది. బయట వాయువులో ఉండే తన్మాత్ర, మీలో ఉండే స్పర్శ తన్మాత్ర.
ఆకాశంలో ఉండేటువంటి మరియు మీలో ఉండే శబ్ద తన్మాత్ర, ఈ తన్మాత్రలకు మీలో ఉండే జ్ఞానేంద్రియములకి అవినావ సంబంధం ఉంటుంది. రాత్రిపూట మొగుడు పిల్లల సంబంధంలాగా ఈ సంబంధం మీకు ఉంటుంది. మీరు అది తెలుసుకోవాలి. లేకపోతే మీరు నాకు తెలియదంటే అట్లా కుదురుతుంది. మీ డబ్బులు పెట్టుకున్నారు బ్యాంకులో, మర్చిపోయారు, మీకు గుర్తు లేదు, మీరేం చేస్తారు, బయట అడుక్కుంటుంటారు డబ్బుల కోసం. అయ్యా నా కష్టం వచ్చింది. మీరు బ్యాంకులో డబ్బులు ఏం తెచ్చి అడుక్కోరు కదా. అట్లాగే ఈ అవినావ సంబంధం మీకు వాటికి తెలుసుకున్నారు అనుకో, మీ ఫోన్ ద్వారా గూగుల్లోకి వెళ్ళి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, సైకాలజీ ప్రాబ్లమ్స్ రావు, దయ్యాలు పట్టవు, భూతాలు పట్టవు, చర్చీలు జరగరు, మసీదులు జరగరు, గుళ్ళకి జరగరు, మీరు శృతుల్లోకి వెళ్తారు. అర్థమైందండి? ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి. ఆకాశములో శబ్ద బ్రహ్మ దేవత తన్మాత్రకి మీలో ఉన్న శ్రవణేంద్రియములో ఉండే దేవతకి సంబంధము తెలుసుకోండి. మీరే సూపర్ మెమోరీగా మారతారు. నో కంప్యూటర్, నో టెక్నాలజీ. అర్థమైందండి? సరే, వాయువులో ఉండే స్పర్శ తన్మాత్ర దేవతకి మీ శరీరంలో ఉండే అనేక పొరల చర్మ దేవ సంబంధం తెలుసుకోండి. ఏంటంటే తెలుసుకుంటే ఏమవుతుందండి, వాయువుకు సంబంధించిందంటే కొన్ని ప్రార్థనాలయాల్లో, కొన్ని దేవాలయాల్లో, కొన్ని అవధూతుల బాబాలు పీఠాలు మరాలు అవధూతులు ఈ యొక్క ప్రవచనాల టైంలో కొంతమంది ఆడపిల్లలు, చిన్నపిల్లలు మిడ్డీలు వేసుకొని ఫుల్ టీషర్ట్లు వేసుకొని వెళ్తారు కదా. ఇది నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఎవరైనా, వాళ్ళు వెజిటేరియన్ తినేవాళ్ళు, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు, కొంతమంది పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు కూడా అక్కడికి వస్తారు మగవాళ్ళు. ఈ మనం వెళ్ళింది ఆధ్యాత్మికమైన దానికని వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి చెప్పరు. శుద్ధుల జ్ఞానం లేదు కాబట్టి వలసవాదమైన జ్ఞానంతో వీళ్ళు తీసుకున్న ఆహారం తీస్తే బాడీలో నుంచి ఇప్పుడు ఈ వాయువు దేవత సంచారం వలన హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. కళ్ళకి సంబంధించిన పొల్యూషన్ అంటారు, కంటి పొల్యూషన్. వాడు అవతల ఉన్నవాడు పెళ్లి కావాల్సిన వాడు ఇట్లా చూస్తాడు, వాళ్ళలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ అమ్మాయి వాడిని చూస్తుంది, హార్మోన్స్ స్వయం తృప్తి, ఇద్దరు సుఖపడతారు ఏమీ లేకుండా. కొన్నాళ్ళకి వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు, అది వేరే వగైరా వగైరా రకరకాలు ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాం కాబట్టి దయచేసి గుండెల మీద చేసుకోండి. మేము భారతీయులు అనుకుంటే మీరు వలసవాద మతాలు ఆచరిస్తున్న ఏది ఆచరిస్తున్నా ఆ మతాలకు సంబంధించిన జ్ఞానం కోసం అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం వస్త్రధారణ వలన ఆడపిల్లల్ని అవతల వాడు ఊహించుకోకుండా ఉంచుకోండి. అది దానివల్ల మీకు ఫ్యూచర్లో బాగా ఉంటుంది. ఇది ఒక సబ్జెక్ట్. రెండు, ఈ దేవత లక్షణం వాయు సంచార దేవతకు సంబంధించినటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఒక 100 సంవత్సరాల ముసలోడిని పెట్టామనుకోండి, ఒక చోట కూర్చున్నాడు, ఒక 20 ఏళ్ళ అమ్మాయి వచ్చేస్తుంది దగ్గరికి, అతను పట్టుకొని చేయి పట్టుకొని ఏదో బాబాయో మామయ్యో లేదా బావో అని పిలిచి కొద్దిసేపు చేతుల మీద అటు ఇటు రుద్దుతూ బాగా చర్మం మీద నువ్వంటే నాకు బాగా ఇష్టం, నాకు ఎవరు అండలేదు, అది నువ్వే ఉండాలి అది అంటే ఇవుతూ టక్మని లేస్తాడు అన్నమాట. దాన్ని పెళ్లి చేసుకోవడం. ఈ ఫీలింగ్స్ కలగటానికి ఈనాటి ఈ వాయుదేవత బయట ఉండే దాంట్లో మీలో ఉండేదే కారణం. మీరు ఆ స్పర్శని కస్టడీ చేస్తే చాలు, పొల్యూషన్ ఉండదు బాడీలో. ఇది హార్మోన్స్ పొల్యూషన్ ఒరిజినల్గా ఉంటుంది. సరే, అది పక్కన పెట్టండి. ఇంకా సరే ఎక్కువ లోతుగా చెప్పట్ల, బాధపడతారు. తర్వాత వచ్చేసి వలసవాద మతాల్లో ఇంకా ఈ మామూలేదండి. అగ్నిలో ఉండే శృతుల జ్ఞానము అర్థమైందండి. అగ్నిలో ఉండేటువంటి స్థితుల జ్ఞానం మీ గూగుల్ ద్వారా తెలుసుకోండి. మీ పిల్లల్ని మామూలుగా సుఖశాంతులతో ఉండనివ్వండి, అది తెలుసుకుంటే ఉండనిస్తారు. అగ్నిలో ఉండే తేజస్ రూప తన్మాత్ర దేవత అంటారు. మీలో ఉండే చక్షువులో ఆ దేవతకి రిలేషన్ ఉంటుంది. నేను ఇందా చెప్పింది దీనికి లింకప్ ఉంటుంది. చక్షువులో ఉండే దేవత సంబంధం. మీలో ఉన్న బయట ఉన్న జలదేవత తన్మాత్రకి, మీ జిహ్వ దేవతకి, మీరు నేను చెప్పినవన్నీ చెక్ చేసుకోండి, నమ్మవాకండి నా మాటని. నేను ఏం చెప్తున్నాను, జలములో ఉన్నటువంటి
జలదేవతలో జలం, ఏ జలమైనా సరే, ఏ వాటర్ అయి నీటిది, తన్మాత్ర దేవతకి మీ నోట్లో ఉండే జిహ్వ దేవతకి ఏంటండి రిలేషను? అక్కడేమో సైన్సులు మీరు గూగుల్లోకి వెళ్ళి శృతుల్లోకి వెళ్ళి తన్మాత్రలు అంటే ఏంటో చెబుతుంది, వాటి గుణాలంటే చెబుతుంది. మరి మీకు అవి ఎందుకు ఉండాలి, ఎందుకు ఉన్నాయి? బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరుని పాదదాసులైన ఇవి మీ దగ్గర ఎందుకు ఉన్నాయి? బుద్ధి ఉపయోగం, శృతులలోకి వెళ్ళండి, నేను భారతీయుని నమ్మండి, మహర్షులు మీకు చెప్పింది వినండి. సరే వింటాములు ఏంటంటే పృథ్వీలో ఉండే దేవత మీకు అనేకమైన సినిమాలలో పొట్టకూటి ప్రవచనకారులు మీకు తెలియజేస్తూ ఉంటారు. ఏమని? భూమి జీలుతుంది, సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోతుంది, భూమి మూసుకుపోతుంది, వగేరా వగేరా పులిహార మాటలన్నీ సినిమాల్లో పొట్టకూటి పరంగా మీరు కూడా అనేక మంది చెబుతూ ఉంటారు, అలాంటివి భయపెడుతూ ఉంటారు. భూమి మూసుకుపోవడం ఇవన్నీ చూసే ఉంటారు కదా, లేక కొంతమంది ప్రవచనాల మాటలు విని ఉంటారు కదా. ఆ సీతాదేవిని భూమి లోపలికి ఎవరు తీసుకువెళ్ళిన దేవత? అర్థమైందా? అది పట్టుకోండి. సరే, మీలో ఉన్న నాసిక దేవతకి ఏమిటి కనెక్షన్? అర్థమైందా? నేను చెప్పినవి నేను కొన్ని క్లూలు వదులుతున్నా, మీరు తెలుసుకోండి. మీరు టాప్ సబ్జెక్ట్కి వెళ్తారు, ₹1 ఆధ్యాత్మిక ఖర్చు ఉండదు. ఈ 5 ఎలిమెంట్స్ అర్థమైందండి ఉండే దేవతలు అంటే సూక్ష్మభూతములు అంటారు వీటిని. కావటం వలన శృతి ప్రామాణికముగా మీరు స్థూలముగా ఉన్నారు కాబట్టి, మీరు స్థూలంగా నేను ఒక పేరు, ఒక రూపము, ఒక పులిహార, ఒక చక్కెర పొంగలని ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు తెలియటలేదు. మీరు శృతుల్లోకి వెళ్తే తెలుస్తాయి అన్నమాట. బయట సూక్ష్మముగా ఉన్న వాటిని అవిద్య, అజ్ఞానము, అంధ పరంపర, ఆధ్యాత్మికము, వలసవాద ఆధ్యాత్మికం వలన మీరు గుర్తించడం లేదు మిత్రమా. అదేంటండి? మీరు చాలా విచిత్రంగా చెబుతున్నారు. ఇంతవరకు యూట్యూబుల్లో, ఫేస్బుక్లో ఎవరు చెప్పట్లేదు. మాకు గందరగోళం గజిబిజిగా ఉంది. సరే, మీరు చెప్పినట్టు ఫోన్ తీసుకొని గూగుల్లోకి వెళ్ళి ఉంటున్నాయి, మాకు ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు అంటే వాళ్ళని అడగండి మీరు. సరే, కొంతమందికి మీకు అనుమానం ఉంటుంది. ఏమనుమానం? ఏమంటే మాకు భూమి కనపడుతుంది కదా, కనపడుతుంది కంటికి, మరి మీరేమో కంటికి కనపడుతుంది అంటే ఏమో సూక్ష్మంగా ఉంటుంది అంటున్నారు. కనపడేది సూక్ష్మం ఏంటండి? మాకు ఇది కొంచెం క్లారిటీ ఇవ్వండి అనేట్టయితే. కానీ దానిని కంట్రోల్ చేస్తుంది, నేను భూమిని కంట్రోల్ చేస్తున్న తన్మాత్ర అనబడే బ్రహ్మోపనిషత్తు శక్తి గురించి చెప్పాను మీకు నేను. అర్థమైందా? భూమి గురించి చెప్పట్లా, దాన్ని కంట్రోల్ చేస్తున్న తన్మాత్ర దేవత అంశ అయిన బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ గురించి చెప్పాను. అయిన దేవత గంధ, భూమిని కంట్రోల్ చేసేది గంధ అనే పేరు కలిగిన రూపేణ ఉంటుంది. మీరే చెక్ చేసుకోండి. అది కంటికి కనిపించదు కదా, భూమి కనిపిస్తుంది. భూమిని కంట్రోల్ చేస్తున్న గంధకం, గంధం అనబడేటువంటి కంటికి కనిపించని దేవత కదా. పంచపూజలు చేస్తారు. లం పృథ్వీ తత్వాత్మనే శ్రీ భైరవ దేవతాభ్యో నమః గంధం పరికల్పయామి అంటారు కదా. గంధం అనే దేవతని ఇక్కడ చేస్తున్నారు కదా, శృతి ప్రామాణికముగా. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ కూడా నమ్మాలి. శృతి చెప్పింది కదా, పొట్ల కూటి ప్రవచనకారుడు చెప్పింది కాదు కదా, వలసవాద మంత్ర సబ్జెక్టు కాదు కదా. నువ్వు భారతీయుడివి కదా, శృతిని నమ్మాలి కదా, బుద్ధి ఉపయోగించు, గూగుల్లోకి వెళ్ళు, నీకు తెలుసుకో. అందుచేత ఇప్పుడు ఇంకో విషయం చెబుతున్నాయండి. భూమిలో చాలా పవర్ఫుల్ ఉంటుంది, ఇంగిలీకం అని ఉంటుంది భూమిలో. అర్థమైందండి? ఆ ఇంగిలీకం అనే దాంట్లో అంటే దాన్ని ఎర్రపాదరసం అంటారు. ఆ ఇంగిలీకములో
అదేంటి గంధకం, ఇంగిలీకంలో గంధకం కూడా కలిసి ఉంటుంది. అర్థమైందండి. చైనాలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఇంగిలీకం చిన్నపిల్లలకు వైద్యానికి, కొంతమంది పెద్దవాళ్ళకి ఇప్పుడు 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి యూరిన్ పద్దాగా రావటం, కంట్రోల్ లేకపోవటం, వాటిని మామిడికాయ చెక్కినట్టు చెక్కడం వగైరా చేస్తుంటారు. ఈ ఇంగిలీకం దానికి వాడుతుంటారు చైనాలో బాగా. భారతదేశంలో ప్రాచీన కాలంలో శృతుల జ్ఞానం ఉన్నవాళ్ళు వాడుతూ ఉంటారు. దాన్ని శుద్ధి చేస్తారు. ఇంగిలీకాన్ని శుద్ధి చేసినప్పుడు దాన్ని కొన్ని మన చనుబాలు చాలా కష్టంతో దొరుకుతాయి అన్నమాట. అవి అందరూ ఇవ్వరు కూడా. దాన్ని వాళ్ళు శుద్ధుల జ్ఞానపరంగా వాళ్ళు ఒప్పించి తీసుకొని దాంతో శుద్ధి చేసినప్పుడు పాదరసం స్మెల్ వస్తూ ఉంటుంది. నూరేటప్పుడు నూరుతూ ఉంటే ఆ ఇంగిలీకం ఎల్లో షేడ్లోకి వస్తుంది పైన పొర. అట్లా కొన్ని రోజులు నూరిన తర్వాత ఎల్లో పొర రాకుండా ఉంటుంది. అప్పుడే శుద్ధి అయినట్టు. దాన్ని మాత్రమే వాడాలి, అది విషం అవుతుంది. ఆ విధముగా భూమిలో ఉండే ఈ దేవతకు సంబంధించిన అంశం ఇదన్నమాట. ఇది తెలుసుకున్నారనుకో షాపు సరే. లేకపోతే ఇదే ప్రకారం మహర్షులు చెప్పిన జ్ఞానం ఇది. అట్లాగే మిగతా వాటిల్లో కూడా ఈనాటి మంత్ర సాధన వలన, లేకపోతే బాల్యావస్థ తరువాత గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు పీఠాధిపతులు మఠాధిపతులు అవధూతులు బాబాలు ఫకీర్లు వగైరా కట్టకట్టి పైన పడి శృతుల్లోకి వెళితే మీకు స్వస్వరూప జ్ఞానం కలిగి ఈ యొక్క నీలో ఉండే సూక్ష్మ రూపము, బయట ఉండే స్థూల రూపము, ఆ బయట ఉండే దాంట్లో సూక్ష్మ రూపం క్యాచ్ అయినాయి అనుకో. ఫుల్ దిల్ ఖుష్. స్వస్తి.